ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను GVS. ఇప్పుడు మనము మార్కెట్లో స్మాల్ క్యాప్ కంపెనీలు ఏవైతే ఉంటాయో, ఏవైతే వాల్యూ ఉంటాయో అవి ఒకటేసారి బాగా పెరిగిన తర్వాత వెలుగులోకి రావడం జరుగుతుంది. కానీ మనం కనుక హోంవర్క్ చేస్తే ఆ వెలుగులోకి రాకముందు కనుక మనం పట్టుకోగలిగితే, కొనుక్కోగలిగితే వెలుగులోకి వచ్చినాక మనం అమ్ముకోవచ్చు. లేదు వెలుగులోకి వచ్చాక చూసుకొని తర్వాతే అమ్ముకోవచ్చు. కానీ అవి ఎలా వస్తాయి, ఏమొస్తాయి? అంతకుముందు మనం ఎపిసోడ్లో ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయినటువంటి షేరు. దాంతోపాటు అలాంటివే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇంకొక షేరు అటువంటిది, ఆ పేరు మీకు చెప్తాను. అది లేటెస్ట్ అనమాట. మీకు అటువంటివి కావాలి అనుకుంటే హోంవర్క్ చేయాలి. కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి, కొంత హోంవర్క్ చేయాలి, కొంత మనము అంటే అబ్జర్వ్ చేయాలి, ఓపిక ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, దొరుకుతాయి అన్నమాట. అంటే ఏవేవైతే కంపెనీలు ఉన్నాయో, వాల్యూ ఉన్నాయో, అవన్నీ వాల్యూ ఉన్నాయి చూసి చేయాలి అంటే అవి కొంచెం ప్రాబ్లం ఉంటుంది అనమాట. అంటే లిక్విడిటీ ఉండదు. స్మాల్ క్యాప్ అంటేనే ప్రమోటర్ దగ్గరే ఉంటాయి షేర్లు. మార్కెట్లో లిక్విడిటీ అంటే అమ్మేవాళ్ళు ఉండరు, కొనేవాళ్ళు ఉండరు. ఒకవేళ మనం కొందామంటే అమ్మే వాళ్ళు ఉండరు. మనం ఒకవేళ ఏదైనా జరిగి మనం అమ్ముదామంటే కొనేవాళ్ళు ఉండరు. దాన్నే లిక్విడిటీ ప్రాబ్లం అంటాం. ఇప్పుడు నేను చెప్పే ఏదైతే కంపెనీ ఉందో అది E2E అనమాట. E2E క్లౌడ్. ఈ ఏదైతే E2E క్లౌడ్, దాన్ని E2E నెట్వర్క్స్ లిమిటెడ్ అనమాట. అయితే అదేదైతే ఉందో ఇప్పుడు మనం చేసే టైంకి అప్పర్ సర్క్యూట్లోనే ఉంది. 5,226.35 కంటిన్యూగా అప్పర్ సర్క్యూట్కి వెళ్తూ ఉంది. ఇక దాని గురించి ఏందో చూద్దాం. ఇది 57 రూపాయల నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. ఇది జనరల్గా ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైనా కానీ అప్పటి వరకు ఎవరు గుర్తించరు. ఒకటేసారి దాని వాల్యూ గుర్తించేటప్పటికి అందరు కొనేటప్పటికి అది ఇంకా కంటిన్యూగా డైలీ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ షేర్ ఏం చేస్తుంది? ఇది ఎందుకోసం ఇవాళ వెలుగులోకి వచ్చింది? ఈ షేర్ పెరుగుతుందా, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఈ ఏదైతే ఈ చిన్న కంపెనీలు ఉన్నాయో వాటి కోసం ఏదైతే ఏర్పాటు చేసిందో దాంట్లో ఈ షేరు లిస్ట్ అవ్వడం, ఎమర్జ్ ప్లాట్ఫామ్ అంటారు. ఆ ప్లాట్ఫామ్లో ఇది లిస్ట్ అయింది. ఇది E2E నెట్వర్క్స్ లిమిటెడ్. ఇది అంటే జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఎల్ఎన్టీ ఏదైతే ఉందో డైవర్సిఫైడ్ కంపెనీ, అంటే మెట్రో ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ గ్రూపు వాళ్ళు ఈ షేర్లో 21% ఈ కంపెనీలో కొనుగోలు చేయడానికి రెడీ అయినారు అనమాట. అది న్యూస్. అయితే ఇంత చిన్న కంపెనీ ఏదైతే ఉందో ఈ ప్రారంభమైనప్పుడు ఇది మిడ్ క్యాప్స్ అనమాట. ఇప్పుడు ఇది 2018 మే 15 నాడు ఎన్ఎస్సిలో ఎమర్జ్లో లిస్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు 57 రూపాయలకి ఐపీఓకి రావడం జరిగింది. ఈ 57 రూపాయలకి ఏదైతే వచ్చిందో ఇది కంటిన్యూగా అప్పర్ సర్క్యూట్ వస్తుంది. ఇప్పుడు 4,978. మళ్ళీ వాళ్ళు కూడా 5% అప్పర్ సర్క్యూట్. మనం ఈ వీడియో చేసే టైంకి ఈ అప్పర్ సర్క్యూట్ ఏదైతే కంటిన్యూ పోయిందో ఈ కంపెనీ ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం, అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ మార్కెట్లో ధర ఉన్న దాన్ని ఇంటూ చేస్తే వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో 8,404 కోట్లు అనమాట. అయితే ఇది కంటిన్యూగా 8 ట్రేడింగ్ సెషన్లు, ఏ ఒక్క సెషన్ కూడా మైనస్ లేదు. కంటిన్యూగా ఇప్పటికీ ఈ 8 ట్రేడింగ్ సెషన్లోనే 48% ఈ షేరు పెరగడం జరిగిందనమాట. అయితే ఈ 1 మంత్ లోపల 70% పెరగడం జరిగింది ఈ షేరు. అయితే ఇప్పుడు ఈ ఎన్ఎస్సి ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు ఇవాళ కూడా అప్పర్ సర్క్యూట్ రావడం జరిగింది. అయితే ఇటీవల ఏదైతే ఉన్నాయో ఇటువంటి షేర్లు స్మాల్ క్యాప్లో బాగా వాల్యూ ఉన్నటువంటివి సెబీ రీవాల్యూ చేయడం జరిగింది. దాంతో ఆ షేర్లన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు మీకు ఎల్సిడి ఇన్వెస్ట్మెంటు ఇదొకటి, ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి, వస్తాయి. అవన్నీ కూడా మనం హోంవర్క్ చేయాలి. ఆ ఇండికేటర్ పారామీటర్స్ గుర్తుపట్టాలి. అవి మీకు కావాలంటే నేను నేర్పిస్తాం, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవి. తర్వాత ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ సెప్టెంబర్ 2 నుంచి ఈ షేరు ఏదైతే ఉందో 2,332 నుంచి 113% పెరగడం జరిగింది. ఇది 2024 జనవరి నుంచి ఇప్పటికే అంటే 621% పెరిగింది. 2024 జనవరి, ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం. అయితే ఇది ఏదైతే ఉందో 2023 ఆగస్టు రోజు ఇది 285 రూపాయల దగ్గరే ఉంది. ఇది తర్వాత ఒక 15 నెలల్లోనే
17 రెట్లు పెరిగింది ఈ షేరు. అంటే 2023 ఆగస్టులో రూ. 285 ఉన్న షేరు ఇప్పటికీ 17 రెట్లు పెరగటం, 1644% పెరగటం జరిగింది. అయితే దీనికి ఏంటిది ఏదైతే ఉందో ఈ 2024 సెప్టెంబర్ 30న ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఉంటారు, మీకు జుంజున్వాలా, ఆశిష్ కచోలియా, కొద్దిమంది ఉన్నారు, రాధాకిషన్ దమాని, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇటువంటివి ముందే వాళ్ళు చూసుకుంటారు, ముందే పట్టుకొని వాళ్ళ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటారు. ఆయన ఆశిష్ కచోలియా ఏదైతే ఉందో 1.05% దీనికి సమానమైన అంటే ఈ షేర్లు అప్పుడే కొనుక్కోవడం జరిగింది. ఆయన 1,77,043 షేర్లని కొనుగోలు చేయటం జరిగింది. ఇది ఆయన వాటా ఉన్నట్టు కూడా చూపిస్తుంది అనమాట. అయితే కంపెనీ ఏం చేస్తుంది, అయితే మనం కావాలనుకుంటే మీకు ఇంకా ఇలాంటి ఎవరెవరు ఉన్నారు, ఏది పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో అనమాట, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏమేమి పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమేమి షేర్లు ఉన్నాయి, అవన్నీ మన దగ్గర డేటా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు కనుక అవి నేర్చుకుంటే ఎవరెవరు అంటే రాధాకిషన్ దమాన్ లాంటి కానీ, జుంజున్వాలా కానీ, లేకపోతే ఇప్పుడు ఆశిష్ కచోలియా కానీ, అట్లాంటి నెంబర్ ఆఫ్ ఉంటారు అనమాట. ఎవరెవరైతే వాళ్ళ దగ్గర ఏమేమైతే హోల్డింగ్స్ ఉన్నాయో, వాళ్ళ పెట్టుబడి ఏ కంపెనీలు పెట్టారో మనం కనుక చూసుకుంటే మన పని ఏంటిది, ఆ కంపెనీల్లో మనం కూడా హోంవర్క్ చేసుకొని ఆ కంపెనీల్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడో ఒక రోజు మళ్ళీ ఆ షేర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా పెరుగుదల ఉంటుంది, అంటే గ్రోత్ అనమాట. అయితే ఈ కంపెనీ ఏం చేస్తుందంటే E2E నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది సిపియులు, జిపియులు ఆధారిత క్లౌడ్ అనమాట, క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ అనమాట. అది అందించడంలో ఇది ప్రత్యేకత కలిగి ఉంది. దీంతో పాటు ఇది ఏదైతే ఉందో కస్టమర్లకి భారీ స్థాయిలో జనరల్ అండ్ ఏఐ నెట్వర్క్స్, అంటే ఆర్టిఫిషియల్ నెట్వర్క్స్ ఏదైతే ఉందో ఇప్పుడు లేటెస్ట్గా వింటున్నాం కదా, ఏఐ అంటున్నాం, ఆర్టిఫిషియల్ నెట్వర్క్. ఈ ఆర్టిఫిషియల్ నెట్వర్క్లో వీళ్ళు నిర్వహించడంలో సహకారం ఇస్తారనమాట. తర్వాత ఇప్పుడు ఎన్విడియా ఏదైతే ఉందో వరల్డ్లో ఫేమస్ ఏదైతే ఏఐకి ఏది చిప్ దిగ్గజం, వాళ్ళకి కూడా ఈ కంపెనీ సాంకేతిక సహకారం అందిస్తుంది అనమాట. అయితే దీంట్లో ఈ చిప్ తయారీ ఏదైతే దిగ్గజాలు ఉన్నాయో, అంటే ఉదాహరణకి ఎన్విడియా అనుకోండి, ఇంటెల్, ఏఎండి, హెచ్డిఈ, మైక్రోసాఫ్ట్, డెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా వీళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. అది మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. ఏదైతే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, ఈ చిప్లు ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయో వాళ్ళందరితోటి వీళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఇది ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ద్వారా ప్రొప్రైటరీ వర్చువలైజేషన్ క్లౌడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనమాట. వాళ్ళు ఈ సొల్యూషన్ వీళ్ళు డెవలప్ చేస్తారు మెయిన్ అది. తర్వాత వీళ్ళు ఏదైతే ఉందో ఈ క్లౌడ్ సర్వీసెస్లో వీళ్ళు E2E నెట్వర్క్ 21% వాటా కొనుగోలు చేస్తున్నట్టు, అంటే ఎల్ఎన్టీ వాళ్ళు ఈ షేర్లో కొనుగోలు చేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీని యొక్క డీల్ విలువే 1,407 కోట్ల రూపాయలు అనమాట. ఇది ప్రెఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా జరుగుతుంది. అంటే 15% వాటాని 1,407 కోట్లకి ఎల్ఎన్టీ వాళ్ళు కొనడం జరుగుతుంది. ఏది ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్. అయితే దీంతో ఏమవుతుంది, ఇందులో 1,079.27 కోట్లు ఎల్ఎన్టీ వాళ్ళు ఈ కంపెనీలో పెట్టుబడి పెడతారు, ఇది ఆ షేర్లకి ప్రిఫరెన్షియల్ కోసం. అయితే దీంతో పాటు 6% వాటాని మళ్ళీ 327.75 కోట్లు ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇదంతా కూడా December 31 లోపల కంప్లీట్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక మనం ఏం చేయాలి, E2E నెట్వర్క్ మాదిరి చాలా ఉంటాయి కాబట్టి మనం వెతకాలి, పట్టుకోవాలి. పేపర్లో పడ్డాయి, లేకపోతే యూట్యూబ్ చెప్పినాకనో, లేకపోతే అన్నీ అయిపోయినాక ఇది అవుట్డేటెడే. ఎందుకోసం అంటే ఏవైతే దొరుకుతాయో, ఏవైతే పట్టుకుంటారో, ఏవైతే చెప్తారో అవి మనకి ఈజీగా దొరకవు. ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళే కొనుక్కుంటారు అంతే తప్ప ఇంకా మనకి తెలిసేటప్పటికి అవుట్డేటెడ్ అవుతుంది, పేపర్లో పడుతుంది, షేర్ ప్రైస్ ఆల్రెడీ అప్పర్ సర్క్యూట్కి పోతూనే ఉంటుంది. మనం అప్పుడు కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఉండదు. ముందు నుంచే మనం ప్లాన్ కనుక చేసుకుంటే నేను నేర్పుతా, అవి ఇండికేటర్లు, పారామీటర్స్ ఎట్లుంటాయో, ఏముంటుందో అవన్నీ కూడా నేర్పుతా. అయితే ఇవన్నీ కూడా మీరేం చేయాలి, ఇది ఏదైతే ఎలాంటి వాళ్ళు ఇందులో తీసుకుంటారో వాళ్ళు మైనార్టీగా వాటాదారులుగా ఉంటామని అంటాం. అయితే ఇది రాబోయే రోజుల్లో ఏఐ క్లౌడ్ సర్వీసెస్లో మార్కెట్ అనుగుణంగా ఇది అంటే ఎలాంటి వాళ్ళు కొనుగోలు చేస్తున్నట్టు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ లైసెన్సు, రీసెల్లరు, కోలొకేషన్ ఒప్పందాలు ఇవన్నీ కుదుర్చుకోవడంలో ఎల్ఎన్టీ ప్రతిపాదిస్తుంది అనమాట. ఇది దీని యొక్క ఏది E2E
నెట్వర్క్ అనమాట. ఈరోజు కూడా అప్పర్ సర్క్యూట్కి పోవటం జరిగింది. ఓకే, ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇటువంటివి ఇంకా ఏవైతే ఉన్నాయో ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇటువంటివి మీకు ఏదైతే కావాలి అని అనుకుంటారో పర్సనల్ కలవాల్సిందే. ఎందుకోసం అంటే ఇవన్నీ ఫోన్లో అయ్యేవి కావు, ఒక వీడియోలో చెప్పేవి కూడా కావు. ఎందుకోసం అంటే అవి లిక్విడిటీ ప్రాబ్లం, వాల్యూమ్ ప్రాబ్లం, ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి ఎల్ఎన్టీ కొంటుంది ఇన్ని వేల కోట్ల కన్నా అంటే అప్పుడు తెలుస్తుంది తప్ప మనకు ముందు తెలియదు. దీన్ని ఇన్సైడర్ న్యూస్ అంటారు. అవన్నీ ఎలా చూడాలి, ఏం చూడాలి అనేది అయితే నేర్పమంటే నేర్పుతా. అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.